సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం భేటీ అవబోతోంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలకి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా సిఆర్డీఏ ప్రతిపాదనలో కీలక అంశంగా R5 జోన్ అంశం ఉంది. గత ప్రభుత్వ కాలంలో రాజధాని ప్రాంతమైన అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు R5 జోన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిఆర్డీఏ అథారిటీ R5 జోన్ ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ కింద కేటాయించిన సుమారు 1402.58 ఎకరాల భూమిని తిరిగి సిఆర్డీఏకి అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అయితే R5 జోన్ కారణంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపాల అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.